హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? ఇంట్లో పిల్లలకి సెలవులు కదా, ఎన్ని రకాలు చేసి పెట్టినా కానీ వాళ్ళకి అందుకే వాళ్ళ కోసం ఈ సెలవుల్లో రైస్ కేక్ అండి. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రైస్ కేకు. ఒక 3 గంటలు నానబెట్టిన బియ్యం, ఒక గ్లాస్ బియ్యం, దానికి సరిపడా బెల్లం. ఈ బెల్లాన్ని మనం కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకుని సెగ తగలనిచ్చి, పాకం రాపం లేదండి, ఊరిగా కరిగితే చాలండి. ఈ మీద సన్నని సెగ మీద ఈ బెల్లాన్ని కరగనిచ్చుకోవాలి, పాకం అవసరం లేదు. ఈలోపు మనం నానిన బియ్యం అటుకులు మెత్తగా కాటుకులాగా పట్టుకోవాలి. దీనిలో మనం కొద్దిగా యాలకుల పొడి, సోడా ఉప్పు అలా వేసేసుకొని ఒక బౌల్లో వేసేసి సోడా ఉప్పు యాలకుల పొడి వేసుకోవాలి. ఓవెన్లో కొద్దిగా నెయ్యి, 4-5 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుందండి. మీకు ఓవెన్ లేకపోతే కుక్కర్లో పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా చిన్న కుక్కర్ ఉంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, బాగా వస్తుంది కేకు. 4-5 స్పూన్ల నెయ్యి వేసుకుని ఓవెన్ అంతా కలిసేలాగా దాన్ని మనం తిప్పి పెట్టుకుంటే కేకు అంటుకోకుండా నీట్గా వస్తుంది. మనం బియ్యము అటుకులు పట్టించుకున్న ఈ పిండిలో కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా సోడా, 1 స్పూన్ సోడా వేసుకోండి. నేను మళ్ళీ కూడా వేశాను, అది స్లిప్ అయింది. బాగా కలుపుకోవాలి. బాగా కొద్దిగా ఎక్కువ టైమే కొంచెం కలుపుకుంటే బాగుంటుంది, దీన్ని కొద్దిగా నురగలాగా కూడా వచ్చేస్తుంది. తర్వాత మనం దీనిలో పొయ్యి మీద పెట్టి కరిగించుకున్న బెల్లాన్ని ఏమీ లేకుండా ఉండడం కోసం ఒక స్ట్రైనర్లో పోసి మనం ఇలా ఈ పిండిలోకే వడకట్టుకోవాలి. దీన్ని కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని మనం నెయ్యి వేసి పెట్టుకున్న ఈ స్ట్రైనర్లోకి, ఈ ఓవెన్లోకి ఈ పిండిని పోసేసుకోవాలి. బాగా జారుడుగా ఉండాలి, గరిట జారుడుగా ఉండాలి ఈ పిండి, అలా ఉంటేనే కేకు బాగా వస్తుంది. మీరు ఈ ఓవెన్ లేకపోయినా కానీ డైరెక్ట్గా కుక్కర్లో పోసేసి ఇదే టైప్లో ఒక 3 విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకుంటే చాలు, మీకు కేకు నీట్గా వచ్చేస్తుంది. పిండి పోసిన తర్వాత మనం దీనిపైన ఓవెన్కు ఉన్న మూతని క్లోజ్గా పెట్టేసేసుకుంటే ఒక 30 నిమిషాల్లో ఈ కేకు ఈజీగా తయారైపోయింది. దీనిలో ఎక్కువ రకాలు కూడా కలపక్కర్లేదు. చూడండి ఎలా వచ్చిందో కేకు, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని కొంచెం చాకుతో కదిలించి ఉడికిందే లేదో కూడా చాకు గుచ్చి చూసుకుంటే తెలిసిపోతుంది, చాకు అంటుకోకపోతే బాగా ఉడికినట్టు. దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకుంటే చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ముక్కలుగా కోసి మనం పిల్లల చేత తినిపిద్దాం. చాలా టేస్టీగా ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కోసం ఈ స్వీట్ ఐటమ్ కేక్ లాగా ఓన్లీ రైసు, అటుకులు, బెల్లము అంతేనండి, చాలా టేస్ట్గా వచ్చింది. చూడండి ఎంత బాగున్నాయో, చూసేదానికే నోరు ఊరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.